गायत्री माता की समूह गुरुदेव की परमनीय माता जी की कृष्ण गुरुदेव की श्री 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 की गुरुदेव की जय भगवान की श्री जगन्नाथ कनकदुर्गम्म अम्मवारी की स्थान देवत श्री 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 कोलेरम्म तल्ली की बाबू తీసుకొని హనుమంగనీయ మాతాజీ కి అమ్మలగల్ల అమ్మ జగన్నాథ కనక దుర్గా అమ్మవారికి శ్రీ 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 పోలేరమ్మ వినాయకుడిని విఘ్నేశ్వరుని గుర్తు చేసుకుంటూ ఓంకారం పలకండి. మనం గురుగారిని ఏదైనా చిన్న చిన్న పొరపాటు రెండు పోయి అన్ని చెల్లించడం ఎంత దానిమైన ఏదో చిన్న పొరపాటు ఉంటుంది. మన పిల్లలు అన్ని ఇబ్బంది లేకుండా చేస్తారు. స్టార్ట్ చేస్తారు గురుగారు. अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं यत्पथं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. స్వయంగా అమ్మ పలుకుతుంది, అమ్మ వింటుంది, నేను చెప్తున్నది ఆశితోనే భావన చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శ్రీ గాయత్రి మంత్రస్య శ్రీ గాయత్రి మంత్రం శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్రీ పలివేరమ్మ తల్లి ఆలయ ప్రాంగణే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మనత్మానైన హరి చాంద్రమానైన శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆస్మీజమాసే భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణ శుద్ధాయాం శుభతిదౌ శ్రీమాన్. అందరి గోత్రాలు పేర్లు చెప్పుకోండి. మీతోటి పాటు మన స్టెప్ బై స్టెప్పులుగా అందరు సల్లంగా ఉండాలని కోరుకోండి. అదే నిజమైన గోత్రోద్భవస్య యజమానస్య వెంకటేశ్వరరావు నామదేవ ధర్మపత్ని సమేతస్య వెంకటేశ్వరి నామదేవ గ్లాస్ ఒకసారి తాకండి. ఆ అక్షంతలు అబ్బాయికి ఇవ్వండి. అమ్మ స్థాపయామి ఛాయామి పూజయామి గంధం విలేపయామి గంధం పెట్టండి. పుష్పాన్ని పూజయామి పూ పెట్టండి. ధూపమాగ్రాపయామి కడ్డీలు పగు చూపించండి. సాక్షాత్ దీపం దర్శయామి దీపం చూపించండి. నైవేద్యం నివేదయామి ఆ పండు తాకండి. ఓం భూర్భువస్వతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ చెట్లానండి. ఓం ప్రాణాయ సహ మనాయ సహ వనాయ సహ ఉదనాయ సహ కుమనాయ సహ మధ్య మధ్య శుద్ధ పానీయం సమర్పయామి. తతో నమస్కారం కరోమి. అక్షతలు తీసుకొని పెడుతూ ఉండండి.
ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रितः मूले तस्त्रजितो ब्रह्ममाध्यमास्त्रिगणाश्रितः कुक्षौ सागरः सर्वे सप्तदीपं सुन्दरः ऋग्वेद अधर्वेद सामवेदो अधरुणः अंगैः सहितां सर्वे कलशन्तु श्रमाश्रितः अत्र गायत्री सावित्री शान्ति पुष्टिकरी सदा त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणा प्रतिष्ठितः शिवं स्वयं स्वमेवासि विष्णुस्तञ्च प्रजापतिः आदित्यवसो रुद्रा विश्वे देवा सदैत्रतः त्वयि तिष्ठन्ति सर्वे पियत कामफलप्रदः प्रसादित में कर्म कर्तम जलोद्भवः सान्निध्यं कर्मे देव प्रसन्नो भव सर्वदा अम्मा మీరు గ్లాస్ వదిలిపెట్టండి ఓం అగ్ని జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహ అమ్మ జ్యోతికి దండం పెడతా ఉండండి అందరికీ అక్కడే ఉండి పెట్టండి ओम अग्नि ज्योतिर्ज्योतिरग्नि स्वाहा ओम सूर्यो ज्योति ज्योति सूर्य स्वाहा ओम अग्निर्वच्च ज्योतिर्वच्च स्वाहा ओम सूर्यो वच्च ज्योतिर्वच्च स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा ओम ज्योतिपुरुषाय नमः आवाहयामि स्थापयामि ध्यायामि पूजयामि गन्धं विलेपयामि पुष्पाणि पूजयामि धूपमग्रापयामि कटिल साक्षात् दीपं दर्शयामि दीपं नैवेद्यं निवेदयामि ఒక పండు పెట్టేసి ఇక్కడ ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् తింటారండి ఓం ప్రాణాయ సహ పనాయ సహ వ్యానాయ సహ ఉదనాయ సహ సమనాయ సహ మధ్య మధ్య శుద్ధ పాణీయం సమర్పయామి తతో నమస్కారం మీరు తొందరగా ఉత్తరు వేసి నూనెట్టించండి దర్శితం మే నా తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీమాతా భగవతీ దేవి సమేతస్య పండిత శ్రీ రామ శర్మ ఆచార్యాయ సద్గురవే నమః ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి పూజయామి ఆదరి తాకండి గంధం విలేపయామి పొడి గంధం పెట్టండి పుష్పాణి పూజయామి పూలు పెట్టండి ధూపమగ్రాపయామి కడ్డీలు పొగ చూపించండి సాక్షాత్ దీపం దర్శయామి దీపం చూపించండి నైవేద్యం నివేదయామి అమ్మ ఇక్కడ ఏం పెడుతున్నా కూడా మీరు కూడా చూపిస్తున్నట్టు భావం చేసుకోండి ఎందుకంటే అందరం రాలేం కనుక ఇంట్లో అమ్మ ఒక్కటి వంట చేస్తే ఇంట్లో అందరం తింటే బ్రహ్మాండంగా ఉంటుంది కాదు నేను కొద్ది ఉప్పు వేయాలా నేను కొద్ది కారం వేయాలని అందరం అయితే ఏమవుతుంది ఉపయోగం ఉండదు అందుకని అందరు కూడా శ్రద్ధగా చేయండి అక్కడే ఉండి చేయండి భావనాత్మకంగా నైవేద్యం నివేదయామి పండు తాకండి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఎట్లానండి ఓం ప్రాణాయ సహ పనాయ సహ వ్యానాయ సహ ఉదనాయ సహ సమనాయ సహ మధ్య మధ్య శుద్ధ పానీయం సమర్పయామి చుక్క నీళ్లు చల్లండి తతో నమస్కారం కరోమి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన తల్లులకు తల్లి గాయత్రి మాతకి మన ఇంద్రా గారు చేస్తారు చెప్పండి ओम वरदे देवी त्रिक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमोस्तुते ओम श्री गायत्री देव्यै नमः आवाहयामि स्थापयामि अम्म पादाలు తాకండి మనస్ఫూర్తిగా आवाहयामि स्थापयामि ध्यायामि पूजयामि गंधं विलेपयामि పొడి గంధం పెట్టండి పుష్పాణి పూజయామి పూలు పెట్టండి ధూపమగ్రాపయామి కడ్డీలు పొగ చూపించండి సాక్షాత్ దీపం దర్శయామి దీపారాధన చూపించండి నైవేద్యం నివేదయామి అమ్మ ఎదురుగా పండు తాకండి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అందరూ తానండి ఓం ప్రాణాయ స్వాహ పనాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదనాయ స్వాహ సమనాయ స్వాహ మధ్య మధ్య శుద్ధ పానీయం సమర్పయామి తతో నమస్కారం కరోమి అమ్మలందరూ ఒక్కసారి మీరు నమ్మితే పైట్స్ని పట్టుకోండి మీ కోరిక చెప్పుకోండి ఇప్పుడు అమ్మకి కానీ జ్ఞానులు అనుకున్న వాళ్ళు దేవుళ్ళు అనుకున్న వాళ్ళు దాన్ని సరిదిద్దుకుంటారట కానీ మనిషి అనుకున్నవాడు అట్లా కాదు నేను చేసింది కరెక్ట్ అనుకుంటాడంట కానీ ఇందిరా గారు నాకు 3 సార్లు ఫోన్ చేసి గురువుగారు అమ్మను మర్చిపోయినాను క్షమించమని చెప్పని అడిగారు అది నిజమైనటువంటి స్థితి అంటే దేవతలు కోరుకున్నది అదే ఆ భావన ఉంటుంది చూడండి అది చాలా గొప్పదన్నమాట ఆర్తితోటి అమ్మా క్షమించు తల్లి ఎప్పుడు నిన్ను మరవకుండా మా ప్రాంతం అంతా మా గ్రామం అంతా చల్లగా ఉండేటట్టు చూడని అందరూ మీరేమో కొంగు పట్టండి వారేమో చేతులు జోడిస్తున్నారు ఓం స్తుతామయ వరదా వేద మాత ప్రచోదయంతం పవమాని ద్విజ
आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवचसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् కూర్చోండి. వాస్తుదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. ఓం సర్వేభ్యో తీర్థేభ్యో నమః. ఓం ఏతత్కర్మ ప్రదాన శ్రీ గాయత్రీ దేవ్యై నమః. ఓం పుణ్యం పుణ్యాహం దీర్ఘమాయురస్తు. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఆవాహయామి. మరొకసారి ఛాయామి పూజయామి. తాకండి, చక్కగా నిలబెట్టాయా, కొంచెం వరక్గా ఉంది. ఆవాహయామి, స్థాపయామి, ఛాయామి, పూజయామి. వదిలిపెట్టి మళ్ళీ తాకండి. ఆసనం సమర్పయామి. 2 దారాలు ఇవ్వయ్యా. నీళ్ళ గ్లాసు ఈ ముందు 4 సార్లు పెట్టి పాదయో అర్ఘ్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. స్నానం సమర్పయామి. ఇంకా దాడబెట్టండి. స్నానానంతరం వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవేతం సమర్పయామి. ఇంకొక దారం కూడా పెట్టండి. గంధం లేపయామి. పొడి గంధం. పుష్పాన్ని పూజయామి. పూలు అది పెట్టి ఈ పూలు వేసినట్టు పెట్టండి. ఒక గుప్పని నిండా పెట్టండి. పుష్పాన్ని పూజయామి. ధూపం సరిగ్గా పెట్టాయా రఘుబాబు. ధూపం ఆగ్రాపయామి. ధూపమాగ్రహపయామి. కడ్డీలు పొగట్లానండి. సాక్షాత్తు దీపం దర్శయామి. ఈ దీపాన్ని అట్టానండి. మహానైవేద్యం నివేదయామి. నారికేళ ఫలాన్ని సమర్పయామి. ఒక్క కొబ్బరికాయ కొట్టండి త్వరగా. మీరు బ్యాలెన్స్ గా పట్టడమే కాకుండా వారు బ్యాలెన్స్ గా పట్టుకున్నారు. లేకపోతే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. ఒక్కసారి చూడండి. ఇంద్ర 2 చేతులు ఇలా పెట్టండి. ఓం ప్రాణాయ. అక్కడ ఓం ప్రాణాయ స్వః, అపనాయ స్వః, వ్యానాయ స్వః, ఉదనాయ స్వః, సపనాయ స్వః, బ్రాహ్మణే స్వః. మధ్య మధ్య శుద్ధ పాణిం సమర్పయామి. చుక్కనీళ్ళు చల్లండి. తతో నమస్కారం కరోమి. అక్షతాన్ని సమర్పయామి. 2 అక్షతలు పెట్టండి. తాంబూల భోగి ఫలాన్ని సమర్పయామి. అక్కడున్న అరటిపండు తాకండి. దక్షిణాం సమర్పయామి. ఏమన్నంటే పెట్టండి దక్షిణ, లేకపోతే దక్షిణ. దక్షిణాం సమర్పయామి. 2 అక్షతలు పెట్టండి. సర్వాభావే అక్షతాన్ని సమర్పయామి. తతో నమస్కారం కరోమి. అందరూ బోలో గాయత్రి మాతాకి శిరస్సు వచ్చి నమస్కారం చేయండి అందరూ. ఇందాక నమః నమః అని పిలిచాము. వాళ్ళందరూ మన కళ్ళెదురుగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. వాళ్ళు దేవతలు. మన సహస్రపాదాక్షశిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ సహస్రతే సహస్రకోటి యుగధారిణే నమః. సహస్రకోటి యుగధారిణే నమః. కర్పూరం రాస్తారమ్మా. 2 నక్షత్ర పుష్పాలు పెట్టాయి వారిద్దరికి. లేదయ్యా లేదయ్యా. కర్పూరం అంత రాత్రి చూపించక నిలబడి రాత్రి ఎంతసేపు పడుతుంది. లేట్ అవుతుంది. 1 నిమిషం అనేది మీ రాయండి అంతలోకి. అమ్మ అనుకోండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి అందరూ. మీ కోరిక మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు, మీ ఆరోగ్యం, మీ కోరిక ఏదైతే ఉందో అది అమ్మకి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. పశ్చిమే చైవ గోవిందో వాయువ్యాంత జనార్దన ఉత్తరే శ్రీపతి రక్షేదై ఈశాన్యా హి మహేశ్వర ఊర్ధ్వం రక్షత దాతాహో కదో అనక్షమరక్షతు అనక్షమవచస్థానం రక్షమవాప్తదిక్ అపసర్పంచ ఏ భూతా భూమి సంస్థితః ఏ భూతా విక్రకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞాయ అపక్రామంతు భూతాని విచాసః సర్వతో దిశం సర్వేషమ విరోధేన యజ్ఞ కర్మ దీప యజ్ఞ సమారభే. ఇంటికి కూర్చోండి. కార్యకర్తలు మన ఆ ప్లేట్లు తీసుకెళ్ళండి. వాళ్ళు వెలిగెత్తారు అక్కడే కూర్చొని. ఓం భూర్భువస్సరదవరివ భూమ్నా పృథివీవరంనా తస్యాస్తే పృథివీ దేవై జనపుష్టేగ్నిమన్నాథమన్నాధ్యాయాదది అగ్నిం దూతం పురోదది అవ్యవాహముపబ్రవే దేవామాసాదయాదిమగ్నే నమః. అగ్నిం ఆవాహయామి స్థాపయామి. గచ్చవాహ పంచోపచారై పూజయేత్తు. అయ్యా రఘుబాబు 2 అక్షంతలు పెట్టు శివలింగాకారంలో.
అందరూ నోరారా పెద్దగా కాకుండా చిన్నంగా, ఎంత సౌమ్యంగా అంటే శివుడు ఆనందించాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మ వెలిగించిన వాళ్ళు పక్కకు రండి అమ్మ. ఆ జ్యోతులు వడ్డించి తీసుకెళ్ళండి అందరి దగ్గరికి. వాళ్ళు చేతులతో కూడా వెలిగిస్తారు. ఇక్కడ కొంతమంది వెలిగించండి. ఈ ఎదురుగా ఉన్న వాళ్ళు రండి, ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కటే వెలిగించిపోయి కూర్చోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మన కమిటీ వాళ్ళు లోపల వెలిగించండి. ముందు దొర్లు వెలిగించమాకండమ్మా. ముందు మనం ఏం చేస్తాం, ఎదురుగా ఉండి వెలిగిస్తాం. తర్వాత లోపల వెలిగించేటప్పుడు మన సీర్లు కాలుతాయి, మనం పట్టించుకో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా ఒక్కటే అమ్మా, ఒక్క తల్లి ఒక్కటే చేసి కూర్చోకండి, ఇంకా అనండి బాకండి. ఓం నమః శివాయ. అమ్మ అయిపోయింది, ఇంకెళ్ళి కలబాకండి, అయిపోయింది. ఓం నమః శివాయ, శివాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః. ఒకసారి గుర్తు చేసుకోండి, అవన్నీ సవ్యంగా ఉపయోగిస్తే చాలు. దీనికి ఒక్క మాట గుర్తు చేస్తాను, మీరు సినిమా పాట అనుకోకుండా ఉంటే. మీరు సినిమా మన కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి పాట విన్నారు ఎప్పుడన్నా? వినుంటారు కదా. మధ్యలో 7 నిమిషాలు సూర్యుడు ఎండబడేటట్టు కూర్చుంటే మన జీవితంలో ఆసుపత్రి పని ఉండదు. మీకు అనిపించింది మేము పొద్దుగూలు పొలాలు వెళ్తామండి, పొద్దుగూకు ఎండ మా మీద ఉంటుంది. కాదండి, ఎండ ఎంత పడ్డా కూడా కదలకుండా కూర్చుంటేనే డి విటమిన్ ఎనర్జీ బాడీలోకి వస్తుంది. అందుకని 10 నిమిషాలు సూర్యుడు చూసుకోండి. మూడోది 10 నిమిషాలు గాయత్రి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సైన్స్ పరంగా. మనలో ఎప్పుడు కొత్త సెల్స్ పుడుతుంటే పాతి నశించిపోతుంది. ఒక్కసారి మంత్రం ఉచ్చరిస్తే 1,10,000 జీవకణాలు కొత్తవి పుడతాయి, మేలు చేసేయి. 4వది తులసి చెట్లు ఇంటింటికి ఎక్కువ నాటుకోండి. మీకు డౌట్ వచ్చింది, తులసి చెట్టు అయితే పూజ చేయాలంట కదా, దయచేసి ఏం పూజ చేయబాకండి, అన్ని నీళ్లు పోయండి చాలు. గొళ్ళల్లో మీలాంటి అమ్మలు వస్తారు, పెద్ద చెట్లు బాగుంటాయి. నా బొడ్డ అమ్మ పోయి పసుపు తల్లుంది, ఇక పక్కన ఆమె చూసి పసుపు వేయాలని ఆమె వేసింది. 3వ కొనక్కొచ్చైనా వేసింది. పసుపులో ఏముంటదండి? యాంటీబయాటిక్ ఉంటుంది. మీరేసి నేనేసి ఆమె ఎట్టవుద్ది చెప్తారా? ఎట్లా చెప్పండి అమ్మా, మన జీవితమే. అందుకని అయిపోయింది. ఈ 4 పనులు గుర్తుపెట్టుకోండి అమ్మా. భూమికి దండం పెట్టడం, సూర్యుడు ఎదురుగా 10 నిమిషాలు ఉంటాం, గాయత్రి మంత్రం చేసుకోవటం 10 నిమిషాలు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణాధర్వి పరాపతసు పూర్ణా పునరావత వస్నేవ విక్రేణ వహ ఇషమూర్జగం శతకృతో స్వాహ. ఓం సర్వం వై పూర్ణగం స్వాహ, ఓం సర్వం వై పూర్ణగం స్వాహ. కాస్త కుస్త కాదు తల్లి, సర్వం నీకు సమర్పణ అయిపోతున్నాను. ఈ రోజు ఇక్కడ ఏ మాటలు విన్నానో ఆ మాటలకు అనుగుణంగా బతుకుతాను. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా భర్తను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని అందరినీ కూడా మేము సల్లంగా చూసుకుంటాము. ఆ తల్లి దయ వల్ల మా కుటుంబం బాగుంటుంది అనేటువంటి ఒక సంకల్పం చేసుకోండి. ఒక్కసారి ఒక హారతి ఉన్నమ్మా, అయిపోతుంది. కళా పూజ అంతా అయ్యగారు చేస్తారు, మనం వెళ్ళిపోదాం. తస్మై నమో విఘ్న వినాశనాయ. ఓం యం బ్రహ్మ వర్ణేంద్ర రుద్రవర్త సవ్యంతి విహితవై వేదై దేవై సాంగ ప్రతిగమో పరిశర్గతం సామగః జ్ఞానావత్కృతే మనసా పశ్యంతి అన్యోజనం నిశాం తదనవిదు సహస్రగణాది దేవాయ తస్మై నమః. మీరు పట్టుకోండి అమ్మ, మీరు అర్థం. గురువు గారికి 2 సార్లు, గాయత్రి మాత 2 సార్లు, మాతాజీకి, కలశానికి, శివుడికి, అమ్మవారికి, అందరికి అర్థం. ఇది కూడా అమ్మ, ఇక్కడ శివుడికి. బోలో గాయత్రి మాతాకి.
జానామి క్షమస్య పరమేశ్వరః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరః యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తు మే యదక్షర పదపరస్తం మంత్రహీనం చయేత్భవేత్ తత్సర కింతాం దేవ ప్రసీద పరమేశ్వరః శిరస్వదాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఒక్కసారి అమ్మలందరూ మళ్ళీ పైట సింగ్ పట్టుకోండి. బయట ఉన్నవారు కూడా అమ్మలందరూ పైట సింగ్ పట్టుకోండి. మగవారు చేతులు జోడించండి. ఓం స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్త సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్రః పుత్రిణ సంతు పవిత్రిణః నిర్ధనః సదనః సంతు జీవాంతు శరదాం శతం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞా విద్యా పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్ ఆరోగ్యం దేహి మే అవ్యవాహన. ఈ లాస్ట్ లో చెప్పిన ఒక్కసారి చెప్తాను నేను, మీరు పలకండి. 11 మీకోసం కాకుండా మీ పిల్లల కోసం పలకండి. శ్రద్ధాం మేధాం ప్రజ్ఞ విద్య పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్ ఆరోగ్యం దేహి మే అవ్యవాహన. ఈ 11 లక్షణాలు మీ పిల్లలకు వస్తే మీ వంశం తరించేంత గొప్ప బిడ్డలు అవుతారండి. అది గుర్తుపెట్టుకున్నామా. శుభం. లోక సమస్త సుఖినో భవంతు. అయ్యగారికి కార్యక్రమం మొదలు పెడతారు. ఆ కార్యక్రమం ఇక్కడ ఇది మనం